ఏం మనుషులు రా నాయన. భక్తిలో మనుషులు నిజాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కూకట్పల్లిలో హృదయాన్ని కలిచివేసే ఘటన జరిగింది. వివేకానంద నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్న ఒక కుటుంబం తమ కుమార్తె చనిపోయినా యేసు ప్రభు మళ్లీ బతికిస్తాడు అనే నమ్మకంతో 4 రోజుల పాటు శవంతో ఇంట్లోనే ప్రార్థనలు చేసింది. కైకలూరుకు నుంచి బ్రతుకు తెరువుకి వచ్చి బ్రతుకుతున్నారు. అయితే తల్లి, 3 పిల్లలు కలిసి జీవిస్తున్నారు. అనారోగ్యంతో కుమార్తె చనిపోయింది. అది ఏ కుటుంబానికైనా తట్టుకోలేని బాధ. కానీ బాధలో కూడా మనిషి బుద్ధి కోల్పోతే అది మరింత ప్రమాదం. శవాన్ని ఇంట్లో పెట్టుకుని తలుపులు వేసుకుని 4 రోజులు ప్రార్థనలు చేసింది. అప్పటికే శవం నుంచి వాసన వస్తుంది. అయినా ఆ తల్లికి మాత్రమే ఆ యేసు ప్రభు బ్రతికిస్తాడు ప్రార్థనలు చేయడం. చివరికి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో బయట వాళ్ళు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ అంత నమ్మకం ప్రాణాలు, గౌరవం, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దేవుడిపై విశ్వాసం పెట్టాలి, కానీ దేవుడు కూడా మనకి బుద్ధి ఇచ్చాడు అన్న విషయం మర్చిపోద్దు. సూటిగా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళు తిరిగి బతుకుతారు అని ఎదురు చూడడం కాదు భక్తి. అది తెలియకపోవడం. బాధలో ఉన్నప్పుడు పెద్దలు, డాక్టర్లు, పోలీసులు చెప్పేది వినాలి. సినిమాలాగా మెరాకిల్స్ కోసం ఎదురు చూడకూడదు. మనకు ప్రియమైన వాళ్ళు పోయినా వాళ్ళ జ్ఞాపకాలతో ముందుకు సాగడమే నిజమైన ప్రేమ. శవంతో కూర్చొని ఆశలు పెట్టుకోవడం కాదు. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే మన బాధ మాత్రమే కాదు, సమాజం ముందు మన పరిస్థితి కూడా దారుణంగా మారుతుంది. జీవితం విలువైంది. బాధ వచ్చినా నిజాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. అదే మనిషిగా ఉండే గొప్ప ధైర్యం.